అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇంతకీ ఏ వంట చేసావో చెప్పలేదు. నీకేం తినాలనుంది? ఉలవసారు. ఉలవసారే కదా, అదే చేశాను, పద. హాయ్, మంచిది. నువ్వు ఎవళ్ళ కూతురు అని మేము చూడం. నీ మంచితనం, ఎదుటోళ్ళ పట్ల నీ ప్రవర్తన, అదే మాకు ముఖ్యం. తెలిసిందమ్మా? ఓకే, ఐ గోట్ ఇట్. బాబాయ్ ఎందుకు కొట్టాలో సెట్ కేసి కట్టేయాలా? అసలు ఎవర్రా నువ్వు? నువ్వు నన్ను బాబాయ్ అని పిలుస్తావా? బాబాయ్ నీ రంగు తగ్గట్టు ఆ అమ్మిని చూసుకుని ఆ అమ్మిని మనువు చేసుకున్నావు అనుకో, అప్పుడు నీ స్నేహితులు ఎవరు నీ ఇంటికి రారు. ఒకవేళ వచ్చినా నీ భార్య కేసుకు అన్నేసి కూడా చూడరు. ఏమంటావు? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది బాబాయ్.
ఏంటమ్మా ఇది? ఇది మొబైల్. ఓహో అలాగా. అది సరే గాని ఇంతకీ ఏంటమ్మా ఇది? ఇది బొమ్మల పెట్టే. అయితే నా బొమ్మ కూడా ఉంటుందా ఇందులో? తీస్తే ఉంటుంది. అయితే ఒక్క పాలు తీయండమ్మా. తీస్తా. తీసారమ్మా? వచ్చిందా అమ్మా? నీ బొమ్మ తీసాను. మీరు చాలా బాగున్నారు ఈ ఫోటోలో. అవునా అమ్మా? నిజంగానే బాగున్నారు. పోదురు మరేనో. అయ్యో ఎందుకంత సిగ్గు? మీరు నా బొమ్మ తీశారు కదా అందుకని. తీస్తే సిగ్గుపడ్డం ఎందుకు? మరేమో నాకెప్పుడు ఏ అమ్మాయి బొమ్మ తీయలేదు అందుకే అంత సిగ్గు. ఓ అవునా, మీరు సిగ్గుపడుతుంటే చాలా బాగున్నారు. అమ్మా ఒక్క పాలు నా బొమ్మ చూపించరా? చూపిస్తాను కానీ నాకేంటి? ఏం కావాలమ్మా నీకు? ఏదైనా పర్లేదు. ఏమిస్తావు? ఈ చెట్టు ఆకులు, ఇదిగో ఈ ముళ్ళన్నీ, ఈ పసర్లు అన్ని ఇచ్చేస్తాను. అమ్మో అవన్నీ నేనేం చేసుకోను. వద్దులే బాబు, అవన్నీ నువ్వే ఉంచుకో. మరేం కావాలమ్మా? అవేం వద్దులే కాని. సరే నీ ఫోటో, సారీ నీ బొమ్మ చూపిస్తాను చూడు. అయితే చూపించమ్మా, చూపించు. ఒకసారి ఆగు, నా ఫోన్ వచ్చింది. అలాగేనమ్మా. హలో, గీత. యా ఐమ్ ఫైన్, హౌ యూ? ఇక్కడే గెస్ట్ హౌస్ లో ఉన్నాను. ఇంకో 1 week లో సిటీకి వస్తాను. సరే ఓకే గీత, బాయ్. అమ్మా చూపించండి అమ్మా. సారీ పట్నం నుంచి నా స్నేహితురాలు ఫోన్ చేసింది అందుకే. పర్లేదమ్మా పర్లేదు. ఇప్పుడు మీ బొమ్మ చూపిస్తాను. చూపేమ్మా చూపి. నీ బొమ్మ చూపిస్తాను చూడు. ఈడు కోణంగి. ఎన్నాళ్ళు నేను ఈడి కోసమే ఎతుకుతున్నాను, దొరకలేదు. నేనెంతకాలం ఈడి కోసం ఎతుకుతుంటే ఈయన్ని నువ్వు ఈ బొమ్మలో పెట్టిలో పెట్టి బయటికి రాకుండా బంధించేస్తావా? ఈయన్ని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అయ్ బాబోయ్, అనవసరంగా నీ ఫోటో తీశాను. నువ్వింత మెంటల్ ఇంబ్యాలెన్స్ తో ఉంటావని నాకు తెలీదు. పొరపాటైంది మహాప్రభు, నా ట్యాబ్ నాకు ఇచ్చేయి ప్లీజ్. వద్దు, ఈడి గురించి నువ్వు నన్ను అనవసరంగా బతిమాలి నీ మంచితనం పాడు చేసుకోవద్దు. ఉండు ఎరా కోడిగా, నీకు నీ చెల్లి సంతోషం అక్కర్లేదురా? ఆ రవణ దొరగాడి ఆకులెత్తడం, ఆడి చేతి మెతుకులు నా అక్కడం, చి పశువు కంటే హీనంగా తయారయ్యావు కదరా. నువ్వు మారవా? రారా బయటికి రా. ఇయాల నువ్వు నేను తెలిపవలసిందే. రారా బయటికి. నిన్ను రేయ్ మర్యాదగా చెబుతున్నా, నీ అంతటి నువ్వే బయటకు వస్తే బతికిపోతావు, లేకపోతే నువ్వు టింగి పడేలైపోతావు. అలా సొత్తావేట్రా, బయటికి రా. నిన్ను ఓకే నీకు అతను బయటికి రావాలి అంతే కదా? అంతేనమ్మా. ఈడు బయటకు వస్తే గాని నేను ఇవాళ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అంతెందుకు, నా లాలాజలం గుట్టకు కూడా వేయను. అబ్బో, అయితే పెద్ద ప్రతిజ్ఞే. మరేమనుకున్నావు? అయితే దాన్ని ఇటివు, నేను బయటికి రమ్మంటాను. చిన్నపిల్లోడిని నేను అడిగితేనే ఈడు బయటికి రాలేదు. పెద్దదానివి, ముసలిదానివి, నువ్వు అడిగితే ఈడు బయటకు వస్తాడా? ఈడు రాడు. అసలు ఈడికి పెద్దలంటే గౌరవ మర్యాదలుంటే ఇట్టడి ఎదవ పనులు చెయ్యడు. నాకిస్తే నేను మాట్లాడి బయటికి తీసుకొస్తాను. ఇటివ్వండి. సరే, తొందరగా గమ్ముని బయటికి రమ్మనండి. అయ్యో పడిపోయాడు, అడుగు పారిపోతున్నాడు. పట్టుకోండి. కోణంగి నువ్వు ఆగరా, ఆగు, వస్తారా నాగ.
అడిగితే ఈడు బయటకు వస్తాడా? రాడు, ఈడు రాడు. అసలు ఈడికి పెద్దలంటే గౌరవ మర్యాదలుంటే ఇట్టడి ఎదవ పనులు చెయ్యడు. నాకిస్తే నేను మాట్లాడి బయటికి తీసుకొస్తాను. ఇటివ్వండి. సరే, తొందరగా గమ్ముని బయటికి రమ్మనండి. అయ్యో పడిపోయాడు, అడుగో పారిపోతున్నాడు. పట్టుకోండి. కోణంగి, నువ్వు ఆగరా, ఆగు, వస్తారా నాగు. ఇవాళ నా చేతిలో నీ పని అయిపోయిందిరా. సత్యం ఎక్కడ్రా? ఆగమంటున్నాను కదా, నేను వస్తున్నానా? ఈ మేకలోంచి తప్పించుకెళ్ళిపోవడం కాదురా. అమ్మయ్య, సమయానికి చెట్లలోంచి మేకలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. కోణంగి, నా చేతిలోంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిపోతావురా? త్వరలోనే నాకేమో మనువైతాదంట, గూడు పోళ్ళు అందరూ అక్కడ కొత్తారంట. అడవి తల్లి సాచిగా మనువైతాదంట, గూడు పోళ్ళు ఎవడు ఉన్నాడా? చచ్చిపోయాడా? ఒక్కపాలి సోద్దారి. కొంపతి చచ్చిపోయాడేమో. చచ్చిపోయాడా బతికాడా? వస్తన్నా 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 వచ్చేసారా? ఇప్పుడు కదపకూడదు. కొంత తీసి బతుకుని బాబుతా, చచ్చిపోయిన బాబుతా. చూసేద్దాం. ఇండి చూద్దారే. ఎవడ్రా నువ్వు? నువ్వెవడవరా? నా ముఖంలో ముఖం పెట్టి చూస్తావు? లేదు, చూడలేదు. లేదు, నువ్వు చూసావు. లేదు, నువ్వే చూసావు. మరెందుకు అరిచావు? మరి నువ్వెందుకు అరిసావు? నా ముఖంలో ముఖం పెట్టి చూస్తే అరవరా? నువ్వు చూసావు కాబట్టి నేను అరిశాను. ఏంటి మాటకు మాట చెప్తున్నావు? అయితే నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడక. నన్ను మాట్లాడొద్దంటావా? అసలు నేను ఎవరో తెలుసా? నువ్వెవరో నాకు తెలుసు. నువ్వే అవునా? అవును. చిచ్చి కాదు. కాదా? అవునా? చెప్పా. సర్లే గాని అసలు నేను ఎవరో చెప్పు. నువ్వెవరో చెప్పే ముందు నీకొక చిన్న కథ చెప్పాలి. చిన్న కథ? అవును, ఇంత చిన్న కథ. ఏంటి ఇంతేనా? అవును, ఇంతే. సర్లే చెప్పు. ఏదైనా చెప్పాలి అంటే ఓ సందర్భం, సమయం రావాలి. అప్పటిదాకా ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. అర్థమైందా? అర్థమయ్యి కానట్టుంది. ఏమర్థమైంది? నీకు మతిస్థిమితం ఉందా లేదా అని. బాగా చెప్పు. నీ అనుమానం నీ దగ్గర అట్టే పెట్టుకో. ఆఖరికి నీకు కూడా బాగానే చెప్పాను, కానీ ఏం లాభం? మా వదినికి మాత్రం అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. అయితే ఓ పని చెయ్యి, మీ వదిని నాకు అప్పగించాయి, నేను అర్థమయ్యేలా చెబుతాను. ఏమంటావు? కష్టం. మా వదిన సాధారణంగా ఎవరిని అర్థం చేసుకునే మనిషి కాదు. ఓహో, అంటే ఆవిడ అర్థవంతంగా అర్థం లేని పనులు చేస్తోందని నాకు అర్థమైంది. మరి ఇప్పుడు ఎలా? నేను చెప్తాను. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను నర్రిని. ఇదిగో ఇక్కడ వీడితో మాట్లాడుతున్నాను. ఏంటి, ఈ పిచ్చోడుతోనా? ఏంటి, వీడి పిచ్చోడా? నటించింది చాలు, చెప్పు. నీ అసలు పేరేంటి? ఇక్కడేం పని చేస్తుంటావు? ఆ త్రిలోచనకి నీకు సంబంధం ఏంటి? నువ్వు ఆ త్రిలోచన మనిషివే కదా? సార్, నాకు ఈ గూడెల్లో అంతగా ఎవరూ తెలియదు సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు ఆ త్రిలోచనకి ఏదో సంబంధం ఉంది. నువ్వు ఆ త్రిలోచన మనిషివి, అవునా? అయ్యే బాబోయ్, ఆ త్రిలోచన ఎవరో కూడా నాకు తెలియదండి. లేదు, నీకు తెలుసు. చెప్పు, నిజం చెప్పు. హలో 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 హలో. ఒరే, ఇక్కడ పొలాలు సరిగ్గా లేవు. అదేరా సిగ్నల్స్. నేను తర్వాత మాట్లాడతా, పెట్టే. ఒరే, నిన్ను చూస్తుంటే నమ్మబుద్ధి కావటం లేదురా. పైగా ఈ గూడెంలో ఎవరి దగ్గర ఫోన్ లేదు. అలాంటిది నీ దగ్గర ఫోన్ ఉందంటే నీకు ఆ రమణ దొరకి ఆ త్రిలోచనకి ఏదో సంబంధం ఉండే ఉంటుందిరా. చెప్పు, నిజం చెప్పు. అయ్యి బాబోయ్,
నేను చెప్పేది నిజమండి. అసలు ఇంతకీ మీరెవరండి? నేను సిబిఐ ఆఫీసర్ని. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మర్యాదగా పోలీసులకు లొంగిపో. నీ గురించి నీ వాళ్ళ గురించి నిజం చెప్పు. నీకు శిక్ష తక్కువ పడేలా చేస్తాను. అసలు నేను చెప్పేది వినండి సార్. వినను. ఇదిగా ఈడంతే ఆడో పట్టని ఎండో. ఈడికి రమణదొరకి తిలోసనకి ఎట్టాటి సంబంధం ఉందో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అది ఎడదైరాని బంధం. ఎరా బాగా చెప్పానా? రే నేనేం పాపం చేశాను రా నన్ను ఎలా ఇరికించావు? నోర్మయ్, నిన్ను ఇలా కాదురా, స్టేషన్ తీసుకెళ్లి 4 తగిలిస్తే అప్పుడు వస్తాయరా నిజాలు. పద స్టేషన్ కి. అయ్యే బాబోయ్, నాకేం తెలీదు నాయనోయ్. నీకో నమస్కారం. పిచ్చోడు పారిపోతున్నాడు. నువ్వు పిచ్చాడువే కదా. బాగా చెప్పారు, బాగా చెప్పారు, బాగా చెప్పారు, బాగా చెప్పారు, మీరు బాగా చెప్పారు. పారిపోయిన వాడు నిజంగా తుళ్ళొచ్చిన మనిషేనా? వాడు చూసిన చూపుకి అర్థమేంటి ఏంటో. ఏమే మళ్ళీ రాత్రి ఎక్కువసేపు మెలకుగా ఉంటున్నారా? అవునత్తా, నేను నీలు శివంగి అందరం రాత్రుల్లో కావలి కాసే అందరికీ మజ్జిగ తేనేరు తినుబండారాలు ఇస్తున్నాం. ఏమో అందుకే నిద్ర సరిగ్గా పోవడం లేదత్తా. అయినా ఇలా ఎంతకాలం జాగరణ చేయాలో తెలియడం లేదత్తా. ఇంకా ఎంతో కాలం లేదునేవే. మన గుడిలోకి గ్రహణం పోయిన తర్వాత ఇంక అన్ని మంచి రోజులే వస్తాయట. మా రాజు అన్నయ్య చెప్పాడు. అనా ప్రతి అడవికి ఒక ఋతువు ఉన్నట్టే ప్రతి గూడెంకి ఒక మితి ఉంటదట. ఋతువులో సిగరించకపోతే చెట్లు మళ్ళీ ఆ ఋతువు వచ్చేదాకా వేసుంటాయట. అట్టాగే ఒక పెతితో ముందుకెళ్లే గూడెంకి ఎప్పటికైనా అభివృద్ధి సాధిస్తదట. ఏమో అత్తా, నాకు మాత్రం అంత భయంగా ఉంటుంది. అయినా ఈ మధ్య ఎప్పుడూ లేనిది మన అడవిలో కంపాలొస్తున్నాయి. మేం రాత్రులు గూడెం మధ్యలో ఉంటామా, అప్పుడప్పుడు ఆ అడ్డుకట్ట దగ్గర నుంచి ఏవో వింత వింత శబ్దాలు వస్తుంటాయి. అప్పుడు కోడెగాళ్ళందరూ అటే పరిగెడతారు. ఎందుకు? ఒకవేళ ఆ త్రిలోచన మనుషులు వస్తారన్న అనుమానంతో. హోసీల అనుమానం సల్లగుండా ఆ అడవిలో చెట్లు కొట్టడానికి కూడా ఈలుండదు కదే. అదేంటి, ఎందుకని? ఎందుకేటే అక్కడ చెట్లు కొట్టాలంటే గొడ్డలెత్తి పట్టుకోవాలి కదా. ఆ గొడ్డలెత్తి చెట్టు కొట్టేలోపు ఇటువైపు చెట్టు అడ్డు రావడమో లేకపోతే అటువైపు కొమ్మ అడ్డు పట్టమో జరిగేదట. అందుకే అక్కడ చెట్లు కొట్టడం అంత తేలికైన పని కాదు. అలా చెట్లు కొట్టకుండా వదిలేబట్టే అక్కడ అడవి దట్టంగా పెరిగిపోనదట. అత్త, నువ్వెప్పుడైనా అడవికెళ్ళావా? నేనొక్కదాన్నేటి, జాతర జరిగినప్పుడు మన గూడెంలో అందరూ వెళ్తారు కదా. అంతదాకా ఎందుకు, పోయిన జాతరకి నువ్వు కూడా వచ్చావు, గుర్తులేదా? నేనంటున్నది అడ్డుకట్ట వైపు కాదు, అడ్డుకట్టకి ఆవల వైపు ఉన్న అడవిలోకి వెళ్ళావా అని. గట్టిగా అనమాకు. అసలు మన గూడెం మగ పురుగులు కట్టడి చేసింది మన గూడెం పడికట్టు. అట్లాంటిది ఆడదాన్ని నేనొక్కదాన్ని వెళ్తే ఇంకేమైనా ఉందా? చంపేరు. అది మామూలు ఆడదాని విషయంలో, కానీ నీ విషయంలో కాదు కదా. ఏ నాకు మాత్రం గూడెం పడికట్టు ఉండదా అని. అంటే నువ్వు పున్నమ్మవి కదా, అందుకని అడిగింది మళ్ళీ. అవునా మళ్ళీ? నువ్వు ఊరుకోరా పిరికెదవా. అసలు నన్ను అంటున్నావు గాని మన గూడెంలో కాని చుట్టుపక్కల గూడెంలో కాని మనలో ఎవరికైనా సరే ఆ అడ్డుకట్ట మాట ఎత్తితేనే భయం. ఇక ఆడంగులంటావా, ఆ మాట ఎత్తితేనే వణికిపోతారు. అట్లాంటిది ఈ పున్నమ్మ అడ్డుకట్ట ఆవలి ఒడ్డుకి అడవిలోకి కొంత దూరం దాకా నడిచి వచ్చింది తెలుసా? ఏంటి, అడ్డుకట్ట ఆవలికి వెళ్ళొచ్చావా? వెళ్ళడం అయింది, మా రాజమ్మతో తిట్లు తినడం అయింది. నువ్వు ఊరుకోరా సవటదా. మా రాజు అని తిట్టింది నేను అడవిలోకి ఒంటరిగా వెళ్ళినందుకు కాదు, తనతో ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదని. ఇప్పుడు నిజం చెప్పు. నేను ఎన్నిసార్లు అడిగినా మా అన్న నన్ను తనతో తీసుకెళ్ళేవాడు కాదు. ఆయనకి నువ్వు ఒకదానివి. అయినా అమ్మా, అలాంటి వారికి ఇలాంటి ఆడాలే తగులుతారు. నీకు నేను తగిలినట్టు. నిన్ను
ఏమ్మా ఎక్కడి నుంచి? ఇదిగో ఈ ముడుపులమ్మకు మొక్కుకొని అందరి కట్టాలు తీరాలని దండం పెట్టుకొస్తున్నాను. ఇదిగో కుంకుమ, బొట్టు పెట్టుకోండి. బాగుందమ్మా, చాలా బాగుందమ్మా. నువ్వు మొక్కులు మొక్కేయటం, ఆ అమ్మ వినేయడం, ఆ తర్వాత అవి తీర్చేయడం చాలా బాగుందమ్మా. చాలా 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 బాగుందమ్మా. ఏమంటా? అట్లా మాట్లాడకండి, అమ్మకి కోపం వస్తుంది. అవునా? అమ్మ కోపం వస్తుందా? ఎందుకు వస్తుందమ్మా? నా మీద అయితే అస్సలు రాదమ్మా. ఎందుకంటే నేను ఆస్తిపాస్తులున్న ఆస్తికుడిగా కనిపించినప్పటికీ శుద్ధ శోస్త్రీయమైన నాస్తికుడినమ్మా.